వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్, G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు, చాలా మంచి లొకేషన్లో. నేను ఇంతకుముందు ఈ ఇండిపెండెంట్ హౌస్ G+1 కూడా నేను అప్లోడ్ చేశాను. సో మీరు చూడొచ్చు, ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చింది. సో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను, మీరు చూడొచ్చు. మనకి ఇది 40 ఫీట్ రోడ్ ఇటువైపు, అదేవిధంగా నార్త్ సైడ్ 40 ఫీట్ రోడ్, ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను ఈ వీడియోలో మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయండి. 50 lakhs 49 lakhs నుంచి కూడా నేను వీడియోస్ చూపిస్తున్నాను. నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో 49 lakhs ప్రాపర్టీ నేను ఒకటి షో చేశాను. సో అది కూడా మీరు చూడండి. మీకు నచ్చితే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వెబ్లో ఇచ్చాను. అదేవిధంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మన ఛానల్ ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉన్నాను, అవి కూడా చెక్ చేయండి. వెబ్లో కూడా చెక్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి టోటల్ మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో 30x50 డైమెన్షన్స్తో చాలా మంచిగా వచ్చిందండి. టోటల్ 2900 SFT అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇంకా డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, నేను ముందుగా మీకు ఈస్ట్ సైడ్ ఎలివేషన్ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. మొత్తం మనకి ఇక్కడ మొత్తం గ్లాస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే వైట్, గ్రే, లైమ్ ఆరెంజ్ టైప్లో ఉన్న 2 కలర్స్ యూజ్ చేశారు. వైట్ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈస్ట్ సైడ్ ఫుల్ సైజ్ గేట్ వచ్చింది, 10 feet. మొత్తం గేట్ బీమ్స్ కూడా మీరు చూడొచ్చు, అంతా మనకి గ్రానైట్ తోటే వచ్చింది. అట్ ద సేమ్ టైం ర్యాంప్ కూడా చూడొచ్చండి మీరు, మొత్తం కాంక్రీట్ ర్యాంప్ అయితే వచ్చింది. మన కార్ కూడా అటువైపు కూడా కార్ అయితే మనం మంచిగా పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకు మంచిగా కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్ నుంచి సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయి, నార్త్ సైడ్ నుంచి మనకి రోడ్ ఎలా ఉంది, నార్త్ సైడ్ ఎలివేషన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు, నార్త్ సైడ్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి ఎలివేషన్. నార్త్ సైడ్ ఎలివేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు, నార్త్ సైడ్ ఎలివేషన్ ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మీరు గమనించినట్టు మనకి నార్త్ సైడ్ ఒకటి సింగిల్ సైడ్ గేట్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం చెట్లు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా స్పేస్ అయితే వస్తుంది. ఎలివేషన్ కూడా మంచిగా వస్తుందండి. అక్కడ క్లోజ్ అవుతూ ఇక్కడ క్లోజ్ అవుతూ అటువైపు టాయిలెట్ వచ్చింది కాబట్టి కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇక మీరు ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా స్కిప్ అయితే చేయొద్దు. నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. ప్రైస్ వచ్చి మనకి 1,25 lakh rupees కోట్ చేస్తున్నారు 167 స్క్వేర్ యార్డ్స్ కోసం, G+1 కోసం, నార్త్ ఈస్ట్ G+1 కోసం. మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా స్టేర్స్ అయితే ఇలా వచ్చాయి. మీరు చూడొచ్చు, అట్ ద సేమ్ టైం స్టేర్స్ కింద కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి. మొత్తం మనకి ఎలక్ట్రిసిటీ కూడా వచ్చింది. సో దట్ వాషింగ్ మిషన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ముందుగా ఇక్కడ గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా గ్రానైట్ అయితే వచ్చిందండి. ఈ విధంగా చూడొచ్చు, గ్రానైట్ అయితే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, PVC ఫాల్ సీలింగ్, పాలిషీట్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇంటి ఎలివేషన్లో డోర్ ఎలివేషన్, మెయిన్ ఎంట్రన్స్ ఎలివేషన్లో కూడా చూసుకుంటే మొత్తం గ్రానైట్ తోటి ఫినిషింగ్ వచ్చింది. ఇండియన్ టేక్వుడ్ డోర్స్ అయితే వస్తాయి. ఇక్కడ డబల్ సైడ్ డోర్ అయినా సింగిల్ సైడ్ డోర్ అయినా మీ చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. అదేవిధంగా వైట్ గ్రే కలర్లో గోల్డ్ లైన్ ఎంగ్రేవింగ్స్ వచ్చి చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. మీరు ముందుగా చూసినట్టయితే మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుందండి. 85 inch టీవీ వరకు వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా నార్త్ సైడ్ ఒకటి మిడ్ సైజ్ డోర్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి విండో కూడా ఒకటి 5x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. మీరు చూడొచ్చు, పెయింట్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా గమనిస్తే సింగిల్ సీటర్ సోఫా కూడా వేసుకోవచ్చు. సో 4-5 members కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. హాల్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ, సెమీ డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ మొత్తం గ్రానైట్ బార్డర్స్ తోటి చాలా మంచిగా వచ్చిందండి. మార్బుల్ ఫినిషింగ్ అయితే వస్తుంది, మొత్తం మార్బులే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తున్నాను. డైనింగ్ రూమ్ ఈ విధంగా వస్తుందండి. మీరు చూడొచ్చు, డైనింగ్ రూమ్లో కూడా ఒక డైమండ్, ఇంకా ఒక సెమీ డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి విండోస్ కూడా మొత్తం ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. మనకి కట్లరీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు.
అదేవిధంగా పూజా రూమ్ కూడా చూసుకున్నట్టయితే పెద్దవారు ఒకరు కూర్చొని పూజ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజా రూమ్లో కూడా ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు కొద్దిగా. సో చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను అండి. మీరు చూడొచ్చు ఓపెన్ కిచెన్ అయితే మీకు ఏదైతే ఉందో ఇది మనకి 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి 2x4 2.5 by 2.5 డైమెన్షన్తో యూపీవీసీ విండోస్ అయితే ఇక్కడ వస్తాయి. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా మంచిగా షెల్ఫ్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నేను ఓపెన్ కిచెన్ డైనింగ్ నుంచి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మనకి ఈ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి అటాచ్ టాయిలెట్ బాత్తో ఒకటి కామన్ టాయిలెట్తో వస్తుందండి. మీరు చూడొచ్చు ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అల్మారా స్పేస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్ కూడా వచ్చి యూపీవీసీ విండో అయితే 4x4 డైమెన్షన్స్తో వస్తుంది. అదేవిధంగా టాయిలెట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకున్నట్టయితే వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ అయితే వస్తాయండి. ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ అయితే వస్తాయి. రూఫ్ మనకి ఆల్మోస్ట్ 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చండి. ఈ విధంగా చాలా స్పేషియస్ రూమ్స్ ఇవన్నీ. మనకి కింగ్ సైజ్ బెడ్స్ అయితే ఈజీగా వస్తాయి. యూపీవీసీ విండో ఇక్కడ వస్తుంది. అల్మారా స్పేస్ షెల్ఫ్స్ అన్నీ వచ్చి చాలా బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు చాలా మంచిగా వస్తుంది. డిజైన్ కూడా చాలా యూనిక్గా వస్తుంది. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ బాత్ అయితే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. మనకి అటాచ్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా 4x6 డైమెన్షన్స్తో చాలా మంచిగా వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది. వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ అండి. నేను ఇప్పుడు ఇక్కడ మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనము ఇలాంటి ప్రాపర్టీస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేసి చూపిస్తూ ఉన్నాను. సో మీరు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నార్త్ సైడ్ ఏదైతే మనకి ఇక్కడ స్టెప్ లాగా కనిపిస్తుంది కదా అది మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని వెళ్ళి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. సో నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి మీకు కార్నర్ హౌస్ కావాలి, నార్త్ ఈస్టే కావాలి అని చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. చాలా మంచి లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుందండి. సో మీరు చూస్తున్నారు కదా మెయిన్ డోర్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. మెయిన్ డోర్ మొత్తం గ్రానైట్ ఫినిష్ తోటి స్టెప్ సైడ్ లాగా వస్తుంది. స్టెప్ వచ్చి అక్కడ నుంచి వస్తుందండి. కింద వచ్చినట్టే సేమ్ అదే టైల్స్ తోటి గోల్డ్ లైన్ ఎంగ్రేవింగ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. ముందు నార్త్ సైడ్ నేను మీకు సెట్ బ్యాక్స్ చూపిస్తాను. మనకి హాల్ నేను ఇప్పుడు మీకు నార్త్ సైడ్ ఏదైతే సెట్ బ్యాక్స్ ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్లో కూడా మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే మనకి హాల్ అనేది చాలా స్పేషియస్గా వస్తుందండి. అట్లీస్ట్ 10-12 మెంబర్స్ కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఒక 5 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా ఒక 6 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ వస్తుంది. చైర్స్ అయినా సోఫా అయినా వేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుందండి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే నార్త్ సైడ్లో మనకి మంచిగా ఒకటి 5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వస్తుంది. నార్త్ సైడ్ కూడా ఒకటి మిడ్ సైజ్ డోర్ ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ డోర్ కూడా వస్తుంది. టీవీ యూనిట్ కూడా ఇక్కడ చాలా మంచిగా వస్తుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే మనకి ఆర్చ్ వచ్చింది మంచిగా వచ్చి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే 5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుందండి. అది కూడా చూడొచ్చు. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ చాలా మంచిగా డైనింగ్ రూమ్ అయితే వస్తుంది. 6 టేబుల్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా 4 టేబుల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. 4 టేబుల్ రౌండ్ టేబుల్ వేసుకోవచ్చు లేదా 5 టేబుల్ 6 టేబుల్ అయితే రెక్టాంగిల్లో వేసుకోవచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది. సేమ్ కింద ఎలా అయితే వచ్చాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వచ్చాయండి. మనకి ఇక్కడ గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మాత్రం కొద్దిగా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ గమనిస్తే డైనింగ్ రూమ్ తర్వాత నేను ఇప్పుడు పూజా రూమ్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు పూజా రూమ్ అనేది మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. కింద ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. పూజా రూమ్ మాత్రం ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఓపెన్ కిచెన్ కింద లాగానే వస్తుంది. కానీ కింద కంటే ఎక్కువ స్పేషియస్ కిచెన్ వస్తుంది. ఎందుకంటే కింద ఈస్ట్ సైడ్ ఏదైతే మనకి డోర్ వచ్చిందో అది ఇక్కడ లేదు. సో 2.5 by 2.5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వస్తుంది. ఇక్కడ కూడా గమనించిన తర్వాత మనకి ప్లాట్ఫామ్ అనేది 1.5 లైక్ 18 ఇంచెస్ ఒక దగ్గర 18 ఇంచెస్ ఒక దగ్గర 24 ఇంచెస్ ఒక దగ్గర వస్తుంది. ప్లాట్ఫామ్ మాత్రం చాలా స్పేషియస్గా చాలా పెద్దగా వస్తుంది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను.
మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి. ముందుగా నేను మీకు కామన్ టాయిలెట్ చూపిస్తున్నాను. కామన్ టాయిలెట్ అనేది వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుందండి. కింద లాగానే మనకి షెల్ఫ్స్, అదేవిధంగా అల్మారా స్పేస్, అన్ని విండోస్ కూడా సేమ్ అలాగే వచ్చాయి. మనం కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఇటువైపు మనము స్టడీ టేబుల్ యూస్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో సేమ్ కింద వచ్చినట్టే 6x4 డైమెన్షన్స్తో 7x4 డైమెన్షన్స్తో ఇది కూడా 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి చాలా మంచిగా వచ్చింది. ఇంతసేపు మీరు చూస్తున్న ఈ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ 30x50 డైమెన్షన్స్తో 167 స్క్వేర్ యార్డ్స్లో రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1 kilometer 1.2 kilometer డిస్టెన్స్లో అయితే వస్తుంది. ఈస్ట్ సైడ్ 30 feet రోడ్, నార్త్ సైడ్ 40 feet రోడ్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి టోటల్ 2900 SFTతో అయితే వస్తుందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు చూస్తూ ఉంటే మీరు తప్పకుండా ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు సూట్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మనకి ప్రైస్ వచ్చేసి 1,25 lakhs నేను ముందుగా చెప్పినట్టే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కోట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో నేను ఆల్రెడీ చాలా పోస్ట్ చేస్తున్నాను, అవి కూడా చెక్ చేయండి. మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. మీకు సైట్ విజిట్ చేసి లోన్ డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఇలాంటి మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.